జై శ్రీరామ్, జై గోవింద. భక్త మహాశైలికి ముఖ్య విజ్ఞప్తి. శ్రీ రామచంద్ర మహాసామ్రాజ్య పట్టాభిషేకం కార్యక్రమంలో 4వ ఆవృత్తి శ్రీమద్ రామాయణ పారాయణ ఈరోజు బాలకాండతో ప్రారంభమవుతోంది. విశేషమైనటువంటి ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు సామూహికంగా రామాయణ పారాయణ చేసుకోగలిగేటువంటి అవకాశం కలుగుతోంది. ఇది ఒక ఊహించనలవ కాని అద్భుతమైనటువంటి కార్యక్రమంగా ప్రతివారి మదిలోనూ కూడా ఇదొక గుర్తింపుని కలిగి ఉండేటట్లుగా జరుగుతోంది. అయితే మేము రోజు కూడా ఈ కార్యక్రమంలో అన్వయించుకుంటున్నటువంటి ఆర్థికంగా అన్వయించుకుంటున్నటువంటి అనేక మంది యొక్క గోత్రనామాలని మేము చదువుతున్నాం. మరి చదువుతున్నటువంటి గోత్రనామాల్లో ఉండేటువంటి ఆ దానశీలురు మరి ఎంతమంది ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా వచ్చి చూడగలుగుతున్నారో, పాల్గొనగలుగుతున్నారో, కనీసం వినగలుగుతున్నారో మాకు తెలియదు. కానీ మా యొక్క విజ్ఞాపన ఏంటంటే, కేవలం డబ్బులు ఇచ్చేసి కార్యక్రమం అవుతుందిలే మన పేరున అని అనుకోకుండా, అందులో ఎవరెవరైతే ఈ 4 ఆవృత్తుల్లో మీ పవిత్రమైనటువంటి ధనాన్ని వినియోగించుకున్నారో వారందరూ కూడా మీ కుటుంబాలతో కలిసి ఈ కార్యక్రమం ఇంకా 26 రోజులు మాత్రమే సాగుతుంది. అంచేత తప్పకుండా ఈ 4వ ఆవృత్తిలో పాల్గొన్నటువంటి ఆర్థికంగా ఇతరత్ర అనేక రకములైనటువంటి సహాయ సహకారములు అందించినటువంటి వారందరూ కూడా మీ కుటుంబాలతోటి ఒక్కసారి వచ్చి ఆ కార్యక్రమాన్ని అంతటినీ కూడా ప్రత్యక్షంగా చూసి ఆ ఆనందాన్ని అనుభవించి అక్కడ జరిగేటువంటి ఒక్కరోజు కార్యక్రమం, ఓ పారాయణ, అవతల నక్షత్రేష్టి, సాయంత్రం జరిగేటువంటి కళ్యాణం, రాత్రి జరిగేటువంటి ప్రవచనం, వీటిలలో ప్రత్యక్షంగా పాల్గొని ఆ అనుభూతిని, ఆనందాన్ని పొందవలసిందిగా మనపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే చాలామందికి కేవలం డబ్బిచ్చేస్తే కార్యక్రమం జరిగిపోతుందిలే అనే ఒక భావన సామాన్యంగా ఉంటుంది. కానీ అది కాదు ముఖ్యం. మన డబ్బుకి తగినటువంటి విలువ ఎలాగా జరుగుతోంది అనేటువంటిది తెలుసుకోవటం ద్వారా ఆ అనుభూతిని మీరు మనస్సులో పదిలిపోచుకోవటం ద్వారా మీకు ఇంకా ఇతరత్ర ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి అనేటువంటి ఒక ఉత్సాహం తప్పకుండా కలిగి తీరుతుంది. ఇంత నిర్దిష్టమైనటువంటి ఆగమోక్త మరియు లౌకికమైనటువంటి విధానంలో కార్యక్రమం
జరగటం అనేటువంటిది చాలా అరుదు. మీరు అక్కడికి వచ్చి అది ప్రత్యక్షంగా చూస్తే ఆనాడు సేతు కట్టినటువంటి వానరులు ఎంత క్రమశిక్షణతోటి ఇది నాది, ఇది నా విజయం, నేను భగవంతుడి కోసం సృష్టింపబడ్డాను, అందుచేత నేను భగవత్ కార్యక్రమాన్ని మనపూర్వకంగా చెయ్యాలి అని ఆనాడు అనుకున్నటువంటి వానరులలాగా ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో పనిచేసేటువంటి కార్యకర్తలు వారు కొంతమంది ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు, మరి ప్రభుత్వ ఉద్యోగాలు నిర్వహిస్తున్నటువంటి వారు ఉన్నారు, సామాజికంగా కూడా ఉన్నతమైనటువంటి వ్యవస్థల్లో పాల్గొంటున్నటువంటి వారు ఉన్నారు. ఇలాంటి వారందరూ కూడా అక్కడ ఎంతో క్రమశిక్షణతో ఇది మేము చెయ్యాలి, ఇది మేము చెయ్యకూడదు, దీనికి మాకు పరిమితులు ఉన్నాయి అని అనుకోకుండా ఏ పనిలో అన్వయించుకోమంటే ఆ పనిలో అన్వయించుకుంటూ వారి యొక్క పరిపూర్ణమైనటువంటి మనపూర్వకమైనటువంటి స్వచ్ఛమైనటువంటి భావనలతోటి వారు ఇక్కడ ఆ సహాయాన్ని సహకారాన్ని అందిస్తున్నారో ప్రతి ఒక్కరూ చూడవలసిందే. అటువంటి విధానంలో ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఇంకా మనవారినందరినీ కూడా ఇందులో అన్వయింపచేసి తప్పకుండా కార్యక్రమ వైభవాన్ని మీరందరూ కూడా అనుభూతిని చెందాలి అని మేము కోరుకుంటున్నాం. ఇంకా 26 రోజులు మాత్రమే ఈ కార్యక్రమం ఉన్నది. కమిటీ వారు అనేక రకములైనటువంటి రుసుములను, నిజంగా అవి చెప్పాలంటే చాలా 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 తక్కువ స్థాయిలో వారు వాటిని అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా వారు నిర్ణయించి ఉంచుతున్నారు. అందుచేత మనం చేసేటువంటి అనేక విధములైనటువంటి ఖర్చులలో సార్థక్యాన్ని పొందేటువంటి ఖర్చుగా దీనిని భావించి మీకు అవకాశం ఉన్నటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా మీరు పాల్గొని ప్రత్యక్షంగా ఆ అనుభూతిని పొంది తద్వారా ఆ శ్రీరామచంద్రుని యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలని పొందటం, తద్వారా ఎవరి ఆజ్ఞల మేరకు ఈ కార్యక్రమం అంతా జరుగుతుందో అటువంటి కళ్యాణ వెంకటేశ్వరుని యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలని మీరు పొందగలరు అని భావిస్తూ విశేషంగా జరగబోయేటువంటి ఈ 26 రోజుల కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని ఆ దివ్య అనుభూతిని మీరందరూ కూడా పొందాలని భావిస్తూ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఆ రామచంద్రుని యొక్క పరిపూర్ణమైన కటాక్షానికి మీరు పాత్రులవుతారని భావిస్తున్నాం. జై శ్రీరామ్, జై గోవింద.